హాయ్ నమస్తే వెల్కమ్ టు మరో మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం 2019లో హిస్టారికల్ విన్నింగ్ ని చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా అంటే పర్వతం నుంచి పాతాళంలోకి పడిపోయిన పరిస్థితి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అవడంతో అసలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఉనికి ఉంటుందా జగన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశం అవుతోంది వాస్తవానికి అంటే 2019లో 23 మంది శాసనసభ్యులతో తిరిగి అంటే బౌన్స్ బ్యాక్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఇట్లా ఒక్కరనే కాదు చరిత్రలో చాలా మంది అంటే ప్రభుత్వాలుగా కుప్పకూలిపోయిన పార్టీ నిర్వీర్యమైపోయిన మళ్ళీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి వాటి గురించి డీటెయిల్గా చెప్పే ప్రయత్నమే ఈ వీడియో ఇకపోతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాల్లో మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్న పరిస్థితి వైఎస్ జగన్ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణతో సహా దేశంలోని అంటే చాలామంది న్యూట్రల్ ఓటర్లు జగన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎలక్షన్స్ అన్నాక ఓట్లు ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత గెలుపోవడంలు అన్నవి సహజం అని చెప్పి సంతృప్తి పడడం సర్ది చెప్పుకోవడం మినహాయిస్తే ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు ఒకవైపు వైసీపీ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది పోలింగ్ స్టేషన్లలో రిగ్గింగ్ చేసుకున్నారు అని చెప్పి రకరకాల విమర్శలతో ఈ ఓటమిని అంటే కూటమి నేతల ఓటమిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు వాస్తవానికి అవన్నీ నిజాలే అయినా కూడా వాటికి సంబంధించి అంటే స్క్రూటినీ జరగాల్సిన అవసరం ఉంది ఎన్నికల సంఘం తప్పిదాల గురించి కూడా దేశం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అదంతా రానున్న రోజుల్లో తేలే అంశం అయితే అప్పుడే విమర్శలు చేయడం అన్నది కరెక్ట్ కాదు ఇక్కడ ఇంత దారుణమైన పరాజయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి పోస్ట్ మార్టం చేస్తారు తర్వాత వైసీపీని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు నాయకుడిగా తాను మళ్ళీ ఎట్లా రివోల్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లా దాకా ప్రతి చోట కూటమికి సంబంధించిన కార్యకర్తలు నేతలు వైసీపీ కార్యకర్తల మీద క్యాడర్ మీద విపరీతంగా దాడులకు తెగబడడం దేశం మొత్తం నివేరబోతుంది అసలు ఇట్లాంటి పాలన కోసమా వైఎస్ జగన్ని గద్దెదించింది అని చాలామంది పశ్చాత్తాపడుతున్న నేపథ్యం కనిపిస్తోంది ఇకపోతే ఒకసారి చరిత్రలోకి వెళ్తే అంటే ఇంత దీన స్థితిలోకి దిగజారిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అన్నది ఒకసారి మనం చర్చించుకుందాం ఒకసారి గతంలో చరిత్రలోకి వెళ్తే ఇది తమిళనాడుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఒకసారి అంటే దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే తమిళనాడు తరహా రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ చూస్తుంది అనమాట వాస్తవానికి అక్కడ ఏఐఏడిఎంకే డిఎంకే రెండు పార్టీలు డి అంటే డి అనే స్థితిలో ఉంటాయన్నమాట ఆ రెండు పార్టీలు అంటే ద్రవిడ భావజాలంతో ఉండే ఈ రెండు పార్టీల నడుమ మూడో పార్టీకి స్కోప్ లేకుండా పోయింది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జాతీయ పార్టీలని ఈ రెండు పార్టీలకు కూడా మొన్న పెద్దగా ఓట్లు కూడా వేయలేదు కాకపోతే బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకున్నది కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ పెంచుకున్నది తప్పిస్తే పెద్దగా ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయింది ఇకపోతే ఒకసారి చరిత్రలోకి వెళ్తే 1991లో 96లో ఏం జరిగింది అనేది తీసుకుంటే 1991లో జయలలిత 7 స్థానాల నుంచి 225 స్థానాలకు పెరిగిందనమాట అంటే ఇంచుమించు 170 స్థానాలు పెంచుకొని ఏకంగా అంటే 59.79% ఓట్ షేర్తో అధికారంలోకి వచ్చారు అంతకు ముందు ఆమెను అసెంబ్లీలో చీరబట్టి లాగిన ఉదంతం దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది దాంతో తనను అవమానించిన కరుణానిధి మీద సేమ్ ఇప్పుడు చంద్రబాబు ఎట్లయితే కౌరవ సభగా మారిన ఈ సభ నుంచి నేను వెళ్ళిపోతున్నా దీన్ని గౌరవ సభలా మార్చేందుకు ముఖ్యమంత్రిని అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పి ఎట్లయితే భీషణ ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఇంత పెద్ద విజయాన్ని సాధించారో సేమ్ అట్లాంటి ఘటనే తమిళనాడులో జరిగిందనమాట ఎంజీఆర్ చనిపోయిన తర్వాత అసెంబ్లీకి ఎన్నికైన జయలలితను అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తూ ఆమె చీర లాగేశారనమాట డిఎంకే నేతలు పైగా అరెస్ట్ చేయించి జైల్లో కూడా వేశారు ఆ తరుణంలో ఆమె ఏమంటారు జుట్టు కట్టుకొని శపథం చేసిందనమాట ఆ రోజు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇది రిజల్ట్ అనమాట 170 స్థానాలు పెంచుకొని 225 స్థానాలతో 234 స్థానాలు ఉండే తమిళనాడు అసెంబ్లీలో ఏకంగా 225 స్థానాలను కైవసం చేసుకొని ఇంచుమించు 60% ఓటు బ్యాంకుతో ఇన్ని సీట్లను సాధించింది అనమాట తర్వాత ఏమైంది ఈ 91 తర్వాత ఆమె అధికారం మదంతో వేల కోట్ల ఆస్తులను ఆమె పోగేసుకున్నది నాటి జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యం స్వామి ముఖ్యంగా అంటే తెలంగాణకు చెందిన మర్రి చెన్నారెడ్డి గవర్నర్ గా వ్యవహరిస్తున్న తరుణంలో ఆమె మీద అక్రమాస్తుల కేసు పెట్టారు దానికి సంబంధించి 2016 వరకు కూడా ఈమె జైల్లో అంటే కోర్టులో కేసు నడిచింది 2016లో ఈమె ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగళూరు పరప్పన జైల్లో కొన్ని నెలల పాటు ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది తర్వాత అంటే క్లీన్ చీట్ వచ్చిన తర్వాత ఆమె బయటకు రావాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె చనిపోవడం ఇవన్నీ జరిగినాయి అనమాట సో ఒకసారి 91 తర్వాత ఇంత అఖండ విజయం సాధించిన జయలలితకు తర్వాత ఎట్లాంటి గతి పట్టిందంటే ఏకంగా అంటే కరుణానిధి ఆధ్వర్యంలోని డిఎంకే పార్టీ 60.77% ఓటు బ్యాంకుతో 221 సీట్లకు ఎదిగిందనమాట ఏకంగా 219 స్థానాలు గెయిన్ చేసింది అంటే అంతకుముందు 1991లో 7 స్థానాలకే పరిమితమైన డిఎంకే పార్టీ ఏకంగా
219 స్థానాలను పెంచుకొని 221 స్థానాలకు ఎదిగిందనమాట. అప్పుడు 225 స్థానాలకు ఎదిగిన ఏఐఏడిఎంకే జయలలిత నేతృత్వంలోని పార్టీ 1996కు వచ్చేసరికి 4 స్థానాలకు పరిమితం అయిపోయింది. సో ఈ సిమిలారిటీస్ కనుక మనం గమనిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొందనమాట. 2019లో 151 స్థానాలు 22 పార్లమెంటు స్థానాలతో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంటు స్థానాలకు కుచించుకుపోయింది అనమాట. సో దీని నుంచి ఎదిగే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉంటాయన్నది ఈ టైం ల్యాబ్స్లో తేలే అవకాశం ఉందన్నమాట. ఇకపోతే 164 స్థానాలతో అంటే కూటమి కట్టిన 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఈ విజయం ఏ ఒక్కరి సొంతం కాదన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉంది. ముఖ్యంగా అంటే 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న జనసేన కనుక లేకపోతే టీడీపీకి ఇంత పెద్ద విజయం సొంతమయ్యేది కాదన్న చర్చ కూడా బయట పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎట్లయినా ఉండొచ్చు అనమాట పరిస్థితులు. వాస్తవానికి అంటే ఇంత హిస్టారికల్ ఇంత పెద్ద మార్వలెస్ విజయం సాధించిన తర్వాత కూడా అంతకు మించిన ఓటమి ఎదురయ్యే పరిస్థితులు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినాం కదా, 151 స్థానాలను మించి విజయం సాధిస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు, ఆశించలేదు. కానీ చంద్రబాబు చేసి చూపించారనమాట. సో ఆయన అంటే వ్యూహాలు అమలు చేశారా, కన్నింగ్ చేష్టలు చేశారా అనేది పక్కన పెడితే విజయానికి ఇంకా వేరే ఈక్వేషన్స్ ఉండవు అంటుంటారు కదా, విజయానికి తండ్రులు ఎక్కువ, ఓటమి అనాథ లాంటిది అని. సో గెలిపే ఇంతటి అంటే హిస్టారికల్ విజయం మళ్ళీ వైఎస్ జగన్ కూడా సొంతమయ్యే అవకాశం ఉందన్న చర్చ. అంటే 2029 వరకు తాను మళ్ళీ నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తే, అలాగే క్యాడర్ను ఇప్పుడు మిస్ అయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దగ్గర చేసుకోగలిగితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక తమిళనాడు సంగతి పక్కన పెడితే 1994లో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుంటే, నాటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కారును నేల నాకించేలాగా అంతకుముందు 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో టీడీపీ చాలా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. అప్పుడు 142 స్థానాలను పెంచుకొని 216 స్థానాలతో వీళ్ళు కట్టిన కూటమితో 226 స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 155 స్థానాలను కోల్పోయి 26 స్థానాలకే పరిమితమైందన్నమాట. సో ఇది గత చరిత్ర. దీని తర్వాత 1999లో ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ 43.87%తో 36 స్థానాలను కోల్పోయినా కూడా బొటాబొటి మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఆ టైంలో కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ 40% పైగా ఓట్ బ్యాంకు సాధించిన త్రుటిలో అధికారాన్ని కోల్పోయిందన్నమాట. 91 స్థానాలకు అంటే 65 స్థానాలను అధికంగా గెలుచుకొని 91 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ తర్వాత 2004లో అప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చక్రం తిప్పడం, రాష్ట్రపతిని ప్రధానమంత్రిని నిర్ణయించే స్థితిలో ఉండడాన్ని పచ్చపత్రికల ఏమంటారు జాకీలు పెట్టే ఎలివేషన్ల మధ్య 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి 38.56 అంటే పెద్దగా తేడా లేదు, కేవలం 1% ఓటు షేర్తో 185 స్థానాలను సొంతం చేసుకున్నారు. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు బ్యాంకు కీలకమైందనమాట. సో 94 స్థానాలను పెంచుకొని 185 స్థానాలతో కమ్యూనిస్టులు కూడా కలిసి వచ్చారన్నమాట అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి. సో 185 స్థానాలతో అఖండ విజయం సాధించారన్నమాట వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి అంటే అప్పటికి బీజేపీతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి చేతులు కాల్చుకున్నారన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం కోల్పోయింది, అక్కడ దేశంలో ఎన్డీఏ కూటమి కూడా ఓడిపోయిందనమాట. అప్పుడు 47 సీట్లకు కుచించుకుపోయింది, ఏకంగా 133 స్థానాలు టీడీపీ కోల్పోవాల్సి వచ్చిందనమాట. సో ఇది గత చరిత్ర. ఇక మొన్న తెలంగాణ ఎన్నికలను కనుక మనం తీసుకుంటే అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో మొదటి ఎన్నికల్లో 63 సీట్లతో తొలిసారి అధికారంలోకి వచ్చి రాజకీయ పునరేకీకరణ అనే ఒక దిక్కుమాల సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ టీడీపీ నుంచి పెద్ద ఎత్తున అంటే జనాకర్షణ నేతలను చేర్చుకొని 2018 ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాలతో అఖండ విజయం సాధించారు. అట్లాంటి నేతకు గత ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. అంటే 49 స్థానాలు కోల్పోయి 39 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ 2 ఎన్నికల్లో అంటే 2014లోనే త్రుటిలో అధికారాన్ని చేజార్చుకున్న ఆ పార్టీ అప్పుడు 19 స్థానాలు, 2018లో 21 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అనూహ్యంగా 45 స్థానాలను పెంచుకొని ఏకంగా 64 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకుందన్నమాట. సో ఇట్లా చాలా వరకు అంటే మిరాకిల్స్ జరుగుతుంటాయి. జనం ఒక్కసారి తమ నేతను తమ నాయకుడిని ముఖ్యమంత్రిని మార్చాలని ఫిక్స్ అయితే ఇట్లాంటి దారుణమైన ఫలితాలు చరిత్రలో ఇంతకుముందు చెప్పినాం కదా, కేసీఆర్ తెలంగాణలో తెచ్చిన ఒక చాణక్యుడిగా హిస్టరీని లిఖిస్తారంటారు కదా, కానీ ఈయన భౌగోళికంగా సరిహద్దులను నిర్ణయించిన నేతగా ప్రపంచ దేశాలు కొనియాడిన
కేసీఆర్ ఇట్లాంటి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇట్లా చాలామంది దారుణమైన పరాజయాల్ని చవి చూశారు. కరుణానిధి, జయలలిత లాంటి వాళ్ళు వీటికి మినహాయింపేం కాదు. సో ఇప్పుడు 2019 తర్వాత అనూహ్యమైన పరాజయం చవి చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో రివోల్ట్ అవుతారు, రీబౌన్స్ అవుతారని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన ఇప్పుడు నాయకుడిగా నిరూపించుకునే విధానం కావచ్చు కీలకంగా మారింది. టైం విల్ హీల్ అంటారు కదా, కాలమే అన్నింటినీ సర్ది చెప్తుంది, కాలమే అన్నింటినీ సరి చేస్తుంది అని చెప్పి అంటుంటారు కదా. సో ఇప్పుడు కాలానికి వదిలేయకుండా జరిగిన తప్పొప్పులను కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నిటినీ స్క్రూటినీ చేసి పోస్ట్ మార్టం చేసి, అంటే ఇంత దారుణమైన ఓటమికి కారణాలు ఏంటని క్షేత్రస్థాయిలో ఆయన అన్ని నివేదికలు తెప్పించుకొని దూరమైన క్యాడర్తో సహా, లీడర్లతో సహా అందరినీ కనుక దగ్గర చేర్చుకుంటే 2029లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డ్యామ్ షూర్గా చెప్తున్నాం, అంటే సుదీర్ఘ జర్నలిజం అనుభవం ఉన్న నేపథ్యంలో వివిధ రాజకీయ విశ్లేషకులు కొంతమంది సీనియర్లతో మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా బంగారు భవిష్యత్తే ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి పేరుతో ఇప్పటికే జనసేన టీడీపీ సంకర చేరింది, బీజేపీ కూడా వాళ్ళ వంచన చేరింది. ఈ కూటమి నేతల్లో లుకలుకలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం పిఠాపురం వేదికగా జనసేన టీడీపీ వర్గాల మధ్య నామినేటెడ్ పోస్టులు కావచ్చు, రకరకాల పదవులకు సంబంధించి ఇప్పటికే పంచాయతీలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో కూటమి ప్రస్తుతం జట్టుగా కనిపిస్తున్న ఈ కూటమిలో చీలికలు పేలికలు రావడం పెద్ద టైం పడకపోవచ్చు. పైగా మొన్నటి ఎన్నికల్లో కమ్యూనిస్టులు కూడా చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మొత్తం అంటే చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ఈ పక్షాలన్నీ కూడా, కాంగ్రెస్ కూడా, ఈవెన్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ కూడా చంద్రబాబుకు సహకరించింది బహిరంగంగానే. సో ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజకీయ పార్టీలు అన్నీ ఒకవైపు ఉన్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ప్రతిపక్ష నేతగా ఇప్పుడు రాణించాల్సి ఉంది. ఆయనకు మాత్రమే ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ప్రజల కోణంలో, ప్రజల సమస్యల కోణంలో తనను తాను మలుచుకుంటే, ఎట్లాగూ ఇప్పటికే శక్తికి మించిన హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గెలిచారన్న విమర్శల నడుమ రేపు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయననే చెప్పిండు గతంలో పెంచిన 4000 పెన్షన్తో పాటు మరొక 3000, అంటే ఇప్పుడు మిస్ అయిన, అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షన్ను తాము కల్పిస్తామని చెప్పి, అంటే 3 నెలల పాటు 7,000 రూపాయల చొప్పున 66 లక్షల మంది పెన్షనర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 50 ఏళ్ళు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్లు కూడా అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో అంటే చంద్రబాబు ఇచ్చిన అధికారంలోకి రావడం కోసం ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలంటే 1,60,000 కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అవుతుంది తొలి సంవత్సరంలోనే అన్న అనలిస్టుల అంచనాల నడుమ ఖచ్చితంగా కూటమి ఫెయిల్యూర్ అవ్వడం ఖాయం. మరోవైపు ఆయన నిన్ననే ఢిల్లీలో కొంతమంది ఆంతరంగికులతో అమరావతి రాజధానిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం, ఇప్పటికే అమరావతిలో చాలా వరకు ఏమంటారు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నడుస్తుంది, ప్రమాణ స్వీకారంతో పాటు ఆగిపోయిన మొత్తం అంటే నిర్మాణాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో పెద్ద ఎత్తున నిధులు అవసరం పడతాయి. సో వాటిని ఎట్లా అకామిడేట్ చేస్తాడో, ఆయన ఎంత విజనరీ అయినా కూడా ఒకవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరోవైపు అభివృద్ధిని పట్టాలెక్కించాలంటే చంద్రబాబుకు ముందు చాలా పెను సవాళ్ళే ఉన్నాయి. వీటి నడుమ ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్యూర్స్ని వైఎస్ జగన్ కనుక క్యాష్ చేసుకోగలిగితే 2019కి ముందు మనం చూసినాం కదా, పసుపు కుంకుమ కావచ్చు, చంద్రబాబు ఇచ్చిన హామీలనే, అంటే రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీలు కావచ్చు, డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యారో వాటినే చెప్తూ నవరత్నాలకు రూపకల్పన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చేతికి ఎముక లేకుండా, పార్టీలు చూడకుండా, కులమతాలు చూడకుండా సంక్షేమాన్ని అమలు చేసిన విధానం ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఈవెన్ ఈరోజు చాలామంది పశ్చాత్తాపడుతున్నది కూడా అదే. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం ఆయనను ఖచ్చితంగా మరోసారి లీడర్గా నిలబెడుతుంది, ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయనకు సహకరిస్తుంది. సో ప్రజలు కూడా వెన్నుదన్నుగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వం కనుక ఫెయిల్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే 100% ఉంది. సో ఈ గ్యాప్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరం అనమాట. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన 4-5 రోజుల వ్యవధిలోనే
పెద్ద ఎత్తున దాడులు చూస్తుంది, దేశమే నివరబోతుంది అనమాట. ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మీద నమ్మకం లేక కావచ్చు, క్యాడర్ నిరుత్సాహపడుతున్న నేపథ్యంలో చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి హైదరాబాద్ లేదంటే తమకు నచ్చిన బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు రాష్ట్రాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది నేతలు. సో 2012లో తన తండ్రి మరణానంతరం తన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు బనాయించిన నేపథ్యంలో ఒక్కడిగా మొదలైన జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలకు ఎదిగిన వైనం అనూహ్యం. సో ఈరోజు ఆయన ఒంటరిగా మిగిలిన ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. గెలిచిన నేతలందరూ అంటే ఒకరిద్దరు మినహాయిస్తే అంటే మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి లాంటి అతి కొద్ది మంది ఆంతరంగికులు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరే అవకాశం ఉంది. సో ఎవ్వరు పోయినా కూడా ఒంటరిగానే తాను జనంలోకి వస్తారని చెప్పి గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆంతరంగికులతో చెప్పి ధైర్యం నింపే కార్యక్రమం చేపట్టారంట. సో మరి ఆయన ఎప్పుడు జనంలోకి వస్తారు, ఆయన వేసే అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరం. సో అంత ఈజీగా అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే లేవు అన్నది ఖాయం. ఎందుకంటే ఇప్పటికే దాడుల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని అవకాశాలు ఇచ్చారు. సో రేపు హామీల అమలు కనుక జరగకపోతే అమరావతి అనేది అదొక పెద్ద తెలియని కనుక సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని లిఫ్ట్ చేసే క్రమంలో చంద్రబాబు వేసే తప్పడడుగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి కార్యాచరణ తీసుకుంటారు, జనంలోకి ఎట్లా వస్తారు, ఎట్లాంటి ప్రతిపక్ష నేతను, తనలోని ప్రతిపక్ష నేతను జనానికి చూపిస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.